నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో గూగుల్ డేటా సంబరపడ్డ ఉత్తరాంధ్ర. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి అన్న మాజీ ముఖ్యమంత్రి. అంతర్రాష్ట్ర నదీ జలాలపై హక్కులు కాపాడుకుని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి అన్న కిరణ్ కుమార్ రెడ్డి. తూర్పు మన్యంలో జిల్లా కలెక్టర్ పల్లెనిద్ర గిరిజనులతో మమేకమైన దినేష్ కుమార్. గరుడ వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన వాడపల్లి వెంకన్న. వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ నేతలతో కలిసి రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలో 16,500 కోట్లతో పోలవరం ప్రాజెక్టు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. అంతర్రాష్ట్ర నదీ జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కును కాపాడుకుంటూ కొత్త ప్రాజెక్టులు చేపట్టవలసి ఉందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. రావడం కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ముందుగా పుట్టినరోజు నిర్వహించుకుంటున్న శ్రీ సోము వీర్రాజు గారిని మాట్లాడాల్సింది. మొట్టమొదట రాజమండ్రికి మనం వీడికి రావాలంటే పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ ని ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దాన్ని యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరాన్ని టెండర్స్ పిలిచినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను రెండోసారి. ఆ రోజు దాని పూర్తి ఖర్చు 16,100 కోట్లు ఉన్నది. ఇప్పుడు చాలా రేట్లు పెరిగింది. దానికి పోలవరం ప్రాముఖ్యత ఏమంటే 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల ఆయకట్టు స్థిరీకరణ. దీంట్లో కృష్ణా కింద ఒక 10 లక్షలు, ఇక్కడ ఒక 13 లక్షలు, స్థిరీకరణ 23 లక్షలు. దాంతోపాటు 960 మెగావాట్స్ విద్యుత్ శక్తి అతి అంటే తక్కువ ధరతో మనకు వ్యయం అయిపోయిన తర్వాత 20 పైసలకి యూనిట్ వస్తుంది. అదే బొగ్గులో మనం ఉత్పత్తి చేయాలంటే మనకు దగ్గర 6 రూపాయలు అవుతుంది ఒక యూనిట్కి. అదే నీటితో హైడ్రో ప్రొడక్షన్ అంటే 20 పైసలకు మనకు వస్తుంది. అతి తక్కువ వ్యయంతో మనకు రికరింగ్ కాస్ట్ లేకన్నా వచ్చే విద్యుత్ శక్తి. దీన్ని ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీటితో పాటు రాయలసీమకు నీరు రావాలంటే పోలవరం పూర్తయితేనే నీరు రాగలుగుతుంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు దగ్గర 13 లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాకి గోదావరి నీరు తీసుకుపోతే ఆ 13 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో రాయలసీమ తెలంగాణకు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది ఒక మన దేశంలోనే అతి ముఖ్యమైన ప్రాజెక్టు. దీన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు వారం ముందే దీపావళి పండుగను జరిపారు. బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించారు. ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖ రావడానికి ఒప్పందం కుదరడంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఈ రోజు విశాఖకు గూగుల్ సంస్థతో ఒప్పందం జరగడాన్ని విశాఖ ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు, ఘనంగా స్వాగతిస్తున్నారన్నారు. గతంలో హైదరాబాద్ వంటి నగరాలను అభివృద్ధి చేయడానికి 30 ఏళ్లకు పైబడి పట్టిందన్నారు. కానీ విశాఖలో ప్రముఖ ఐటీ కంపెనీలు రావడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ ముఖ్యమంత్రి నారా లోకేష్ కృషి ఎంతో ఉందన్నారు. విశాఖ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు మౌర్య, వార్డు అధ్యక్షుడు వైటీఆర్, కార్పొరేటర్ దాడి రమేష్, ఐతంశెట్టి గోపి, బొడ్డేటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం వాసిగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒకవైపు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యునిగా ఈ విశాఖ అభివృద్ధిలో ఏ రకమైనటువంటి అభివృద్ధి సూచిక వచ్చినా చాలా ఆనందపడే వాళ్ళు నేను ఒకడిని. ఈరోజు ప్రధాని సమక్షంలో గూగుల్తో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒప్పందం చేసుకోవడం. గూగుల్ అనగానే టెక్నాలజీకి సంబంధించి ప్రపంచంలోనే ఒక దిగ్గజ సంస్థ, అందరికీ తెలిసినటువంటి సంస్థ. ఐటీలో ఒక ప్రముఖమైనటువంటి సంస్థ. ఏఐలో ఒక డేటా సెంటర్కి విశాఖపట్నంలో ఎంఓయూ చేసుకోవటం, అదొక పెద్ద ఎత్తున పెట్టుబడి రూపంలో మన రాష్ట్రానికి రావడం అయితే విశాఖ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఎంతోమంది యువత ఎదురు చూస్తూ ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలు, బయట దేశాలు వెళ్ళేటువంటి వారికి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ వేదికగా ఈ బహుళ పెద్ద సంస్థ రావటం, ఎప్పుడు కూడా బిగినింగ్లో పెద్ద సంస్థలు రావటం వల్ల అదంతటా అదే అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని చాకిరేవుల గ్రామంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో చాకిరేవుల గ్రామంలోని స్కూల్ భవనంలో రాత్రి పల్లెనిద్ర చేశారు. గ్రామంలోకి చేరుకున్న కలెక్టర్ దినేష్ కుమార్ కు గ్రామ ప్రజలు పూలు చల్లుతూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్య, రహదారి సదుపాయాలు మరియు తాగునీటి సమస్యలపై గ్రామ ప్రజలు కలెక్టర్కు వివరించారు. అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి గ్రామ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇవాళ ఈ చాకిరావిల అనే ఒక గ్రామంలో వీరవరం గ్రామ పంచాయతీలో నేను ఈఓ గారు సబ్ కలెక్టర్ గారు ముగ్గురు కూడా ఒక పల్లె నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అడ్డదిగిల మండలంలో ఉంటున్న గ్రామ ప్రజలు చుట్టూ ఉంటున్న ఒక 4 డిఫరెంట్ గ్రామ ప్రజలతో దాదాపుగా ఒక గంట పైన టైం వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళ గ్రామాల్లో ఉంటున్న గొప్ప విషయాలు ఏంటి, వాళ్ళు ఈ రైతులు చేసిన మంచి విషయాల గురించి, ఈ వెలుగు సంస్థల్లో చేసిన మంచి విషయాల గురించి అండ్ యువతులు ఎట్లా యాక్టివ్ గా ఈ వివిధ కార్యక్రమంలో పాల్గొనడానికి గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అండ్ వివిధ లీడర్స్ అందరూ కూడా ఈ విలేజ్ చుట్టూ ఉంటున్న హ్యాబిటేషన్స్ లో ఉంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా రహదారి గురించిన సమస్యలు వాళ్ళు చెప్పుకొని వచ్చారు. అప్ టు రోలుగుండ వరకు వాళ్ళకు ఉంటున్న ఈ రహదారి అంటే పంచాయతీరాజ్ రహదారి ఉంటున్న మరమ్మతు గురించి. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతున్న ఆర్థిక రాజధాని విశాఖ సరసన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ చేయబోతోంది. భారీ పెట్టుబడితో అత్యాధునిక డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయనుంది. ఈ చారిత్రాత్మక పరిణామం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్టణంలో యువత సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద యువకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఏఐ ఆవిష్కరణలు, డిజిటల్ పబ్లిక్ గూడ్స్ మరియు అవకాశాలకు శక్తినిస్తుందని, 188,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. ఈ సంబరాల్లో కౌన్సిలర్ మరియు దనిమిరెడ్డి మధు, లాల మురళీకృష్ణ, నల్లబెల్లి స్వామి మరియు ఇతర యువ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు, యువతకు, ఐటీడీపీడీకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన రాష్ట్రానికి అలాగే మన విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం మనకి ఎంతో ఆనందకరం. ఈ యొక్క గూగుల్ సెంటర్ 1,36,000 కోట్లతో మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు ఎంఓయూ చేసుకున్నాం. ఈ యొక్క శుభదినాన్న మన రాష్ట్ర పార్టీ, మన జాతీయ పార్టీ ఆదేశాల మేరకు, అలాగే మన విజయ్ సార్ ఆదేశాల మేరకు ఐటీడీపీ ఆధ్వర్యంలో మరియు తెలుగు యువత మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యం యొక్క బాణసంచ కార్యక్రమం కాల్చి మనం ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా మన విశాఖపట్నానికి ఈ గూగుల్ సెంటర్ రావడంతో మనకి అనేక ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మన రాష్ట్ర ఆదాయానికి రేపు రాబోయే తరానికి కూడా మన ఉత్తరాంధ్రకు, మరీ ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకు ఎంతో పెద్ద పెట్టుబడి రావడంతో అనేక ఉద్యోగాలు రానున్నాయి. అలాగే రేపు రాబోయే తరాన్ని యువతకు కూడా, ఈ యొక్క చదువుకున్న యువతకు, గతంలో అప్పట్లో మనకి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ వచ్చి దానికి ఎలా పునాదిగా ఏర్పడిందో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ ద్వారా ఒక మంచి పునాది ఏర్పడి రేపు రాబోయే తరానికి మరిన్ని కంపెనీలు వచ్చే విధంగా మన లోకేష్ గారు మరింత కృషి చేస్తున్నారు. ఆయనకి మా యూత్ తరఫున, అలాగే మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మొత్తానికి కూడా అందరూ కలిపికట్టుగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే అనకాపల్లిలో కూడా గూగుల్ డేటా సంబరాలు అంబరాన్నంటాయి. గూగుల్ డేటా సెంటర్ రాకతో ప్రపంచ ఐటీ హబ్ గా విశాఖపట్నం మారుతుందని 4 రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకువస్తే నేడు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకువస్తున్నారని వెల్కమ్ గూగుల్ అంటూ ప్లే కార్డులతో పెద్ద ఎత్తున నినదించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషితోనే విశాఖపట్నంకు 1.33 లక్షల కోట్ల పెట్టుబడులతో ఐటీ పరిశ్రమలు, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర యువతకు 2 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు మాదంశెట్టి నీలబాబు, పోలవరపు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరికీ మరియు తెలుగు వారికి పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు యావత్ భారతదేశం అంతటా దీపావళి ఆంధ్రప్రదేశ్ కే ముందొచ్చింది అన్న పరిస్థితుల్లో నిన్నటి నుంచి వస్తున్నాం. నిన్న అందరూ కూడా గర్వించదగ్గ విషయం, అమరావతిలో బిల్డింగ్లు కూడా నిర్మాణం కంప్లీట్ చేసిన న్యూ క్యాపిటల్ మన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బిల్డింగ్స్ కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే భారతదేశంలో అలనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఐటీ హబ్ గా హైదరాబాద్ ని డెవలప్ చేశారు. ఈ రోజు మళ్ళా గూగుల్ డేటా సెంటర్ మన యువనాయకుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ రోజు అమ్మాయి కూడా చేసుకున్నారు. న్యాచురల్ రేపు రాబోయే తరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని కూడా గూగుల్ డేటా సెంటర్ వారు కూడా ప్రకటించారు. నిజంగా ఇది శుభపరిణామం. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి దీపావళి వచ్చిందని అందరూ కూడా యువత, ముఖ్యంగా యువత అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది ఒక గర్వించదగ్గ విషయం. తండ్రికి తగ్గ తనయుడు, తాతకి తగ్గ మనవడు అన్న రీతిలో ఈ రోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకున్న చొరవ చూస్తుంటే పక్క రాష్ట్రాలు అందరూ కూడా ఈర్ష్య స్టార్ట్ అయింది. ఇంత తక్కువ వయసులో అనుభవం తక్కువ ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది గూగుల్ డేటా సెంటర్ కోసం. అలాంటి గూగుల్ డేటా సెంటర్ మన అదృష్టవశాత్తు మన విశాఖపట్నంకే ఇచ్చేది. నిజంగా మన పూర్వజన సుకృతి యువత అందరికీ రేపు రాబోయే రోజుల్లో 2 లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని అందరూ ఆశాభావం వ్యక్తపరుస్తారు. ఇది దీపావళి ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా దీపావళి పండుగ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. అందరికీ ప్రతి ఒక్కరు కూడా యువత అందరూ కూడా ఇది ఒక శుభ పరిణామం. ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం ఈ రోజు హైదరాబాద్ వెళ్తే అందరూ ఆశ్చర్యపోతారు, హైదరాబాద్ ఉన్నామా అమెరికాలో ఉన్నామని. రేపు రాబోయే రోజుల్లో మన విశాఖపట్నం కూడా అదే పరిస్థితి వస్తుంది ఆశాభావం వ్యక్తపరుస్తూ ఇంత మంచి ప్రారంభం చేసిన తెలుగుదేశం నాయకులకు, జనసేన బీజేపీ నాయకులందరికీ, అలాగే మా జిల్లా అధ్యక్షులు గారు తాతిల్ బాబు గారికి, మా గౌరవ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర గారికి, మరియు మా కార్పొరేటర్ నేరబాబు గారికి, అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, మా తమ్ముడు గణేష్ కి, అందరికీ కూడా బాబుకి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించింది. స్థానిక శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాల నుంచి గ్రామం ప్రధాన రహదారులు నిర్వహించారు. ర్యాలీకి దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ 2017లో ప్రవేశపెట్టిన జీఎస్టీ వల్ల ఆర్థిక రేటు బలపడిందని, ఇప్పుడు జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో వచ్చాయని, విద్యార్థులకు కూడా పుస్తకాలు, పెన్నులు వంటి పలు వస్తువులపై జీఎస్టీ భారం చాలా వరకు తగ్గిందని, ఈ మార్పును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట దేవస్థానం డిప్యూటీ కమిషనర్ బాబురావు, ఏఈఓ భాస్కర్ రావు, సూపరింటెండెంట్ యనమల అప్పారావు, పసుపులేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తుని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంబేద్కర్ నగర్ సెక్టార్ మర్కండ్రాజుపేట ఎలిమెంటరీ స్కూల్ నందు రాష్ట్రీయ పోషక కార్యక్రమం జరిగింది. సిడిపిఓ శ్రీలత, ఏసీడీపీఓ శ్రీకళ, వార్డు కౌన్సిలర్ చింతకాయల భారతి ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించి చీరలు, డ్రై ఫ్రూట్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణీ పోషక ఆహారం తీసుకోవడం వల్ల శిశువు ఎదుగుదలకు సహాయపడుతుందని, అలాగే గర్భిణీ కూడా ఆరోగ్యంగా ఉంటుందని, దీని దృష్ట్యా గర్భిణీ సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ స్టాల్స్, మిల్లెట్స్ తో తయారు చేసిన వంటకాలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ వంటివి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్స్ కృష్ణకుమారి, సరస్వతి, పోతురాజు, యోగా టీచర్ పద్మావతి మరియు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ హాజరయ్యారు. ఈరోజు తుని ప్రాజెక్ట్ అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుంచి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పోషణ మహా 2025 రాష్ట్రీయ 8వ పోషణ మాసోత్సవం ఈ సంవత్సరం ప్రధానమంత్రి గారు నిర్వహించమని ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ఈ కార్యక్రమం తుని ప్రాజెక్టు అంబేద్కర్ నగర్ సెక్టారు మార్కండ్రాజుపేట ఎలిమెంటరీ స్కూల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భవతుల ఆహ్వానం అంటే సీమంతాలు, అన్నప్రాసనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య పరీక్షలు వీటిలన్నింటిపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 6 నెలలు నిండిన చంటిబిడ్డలకి కేవలం 6 నెలలు నిండినంత వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదని వాళ్ళకి అవేర్నెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. స్వామివారు మలయప్ప స్వామిగా గరుడ వాహనంపై ఆలయ మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు హాజరై గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. గరుడ వాహన సేవకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో, పుష్పాలంకరణలతో కళకళలాడుతూ భక్తులందరినీ ఆకట్టుకుంది. భక్తులు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు.
తమ మేధస్సును పెట్టుబడిగా విద్యార్థులు ఏదో ఒక రంగంలో అద్భుతాలు సాధించాలని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సూచించారు. నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో అవంతి కళాశాల ఇంజనీరింగ్ నూతన విద్యార్థులకు పలు రంగాలలో నిష్ణాతులతో ప్రేరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాసరావుతో పాటు విజయనగరం జేఎన్టీయూ అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ కె చంద్రభూషణ్ రావు, 13వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సిస్టర్ శృతి, అవంతి ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం ప్రియాంక హాజరయ్యారు. ముఖ్య అతిథులు విద్యార్థులకు అనేక రంగాలలో విజయాలను గూర్చి వివరించారు. అనంతరం ఎన్సీసీ క్యాండిడేట్లకు ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ధ్రువపత్రాలు, మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాకవరపాలెం అవంతి కళాశాల ప్రిన్సిపల్ సి మోహన్ రావు, దానియేలు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ ఎలవేల్పు శ్రీ దాసులమ్మ అమ్మవారి పంటల జాతర మహోత్సవం కన్నుల పండుగ చేసింది. గ్రామమంతా ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. భక్తులు గండ్ర దీపాలతో, మహిళలు నైవేద్యం కావిడలతో, పురుషులు పురవీధుల గుండా అమ్మవారి ఆలయానికి చేరుకుని విశేష పూజలు గావించారు. నైవేద్యం సమర్పించి దైవ దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో గూగుల్ డేటా సంబరపడ్డ ఉత్తరాంధ్ర. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి అన్న మాజీ ముఖ్యమంత్రి. అంతర్రాష్ట్ర నదీ జలాలపై హక్కులు కాపాడుకుని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి అన్న కిరణ్ కుమార్ రెడ్డి. తూర్పు మన్యంలో జిల్లా కలెక్టర్ పల్లెనిద్ర, గిరిజనులతో మమేకమైన దినేష్ కుమార్. గరుడ వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన వాడపల్లి వెంకన్న, వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.